హాయ్ అండి. ఒక యూజ్‌ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఇప్పుడు మనందరికీ తెలిసిందే ఇరాన్, ఇజ్రాయిల్ వార్ అయితే అవుతుంది. దానివల్ల మనకి ఇండియాలో గ్యాస్ సప్లైకి ప్రాబ్లమ్ అయింది. ఇప్పుడు అందుకని హైదరాబాద్‌లో అలాగే బెంగుళూరులో కూడా చాలా రెస్టారెంట్స్‌ని కూడా క్లోజ్ చేసేసారంట. అందుకని మన వంతుగా ఎమర్జెన్సీ రాకముందే మన ఇంట్లో ఉన్న గ్యాస్‌ని మనం చక్కగా యూజ్ చేసుకోవాలి. 1 మంత్ వచ్చే గ్యాస్ ఒక 1 వీక్ మనం ఎక్కువ వాడేలా చూసుకున్నా సరిపోతుందండి. సో, దానికి చేయాల్సిందంతా మీ అందరికీ తెలిసిందే. సో, ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, మనం వంట చేసేటప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని, అప్పుడు అన్ని కూరగాయలు గానీ, అన్నీ రెడీ చేసుకునే బదులు, ముందుగానే వంటకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకొని, అన్నీ రెడీ అయ్యాక మాత్రమే మీరు గ్యాస్ ఆన్ చేసి వండటం స్టార్ట్ చేయండి. ఇంకా సెకండ్‌ది బర్నర్స్ అనేవి ప్రాపర్‌గా ఉన్నాయా లేదో అవి క్లీన్ చేసుకొని మనం యూజ్ చేయాలండి. ఎందుకంటే ఏవైనా బ్లాక్ అయ్యి ఉంటే మనకి గ్యాస్ వేస్ట్ అయిపోతుందనమాట. ఇంకా థర్డ్‌ది మనందరికీ తెలిసిందే మనందరం చేస్తూ ఉంటాము. అవేంటంటే అన్నం వండే ముందు రైసు, అలాగే పప్పు, ఇంకా కొన్ని కూరగాయలు ఉంటాయి కదండీ! పప్పు దినుసులు కూరగాయలు. అవన్నీ కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకొని వండితే మనకి గ్యాస్ అనేది తక్కువ అవుతుందండి. సో, అలాగే మీరు వంట చేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టేసి ఫాస్ట్‌గా వండేస్తే గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతుంది. కానీ కొంతమంది మేము వర్క్ చేస్తున్నాము, జాబ్‌కెళ్ళేవాళ్ళం, సిమ్‌లో పెట్టి వంట చేయాలంటే మాకెక్కడ అంత టైం ఉంటుంది అనుకునేవాళ్ళు, సరే హై ఫ్లేమ్‌లోనే పెట్టండి. కానీ ఫ్లేమ్ అనేది వెసల్‌కి అంటే మీరు పెట్టే గిన్నెకి బయటికి రాకుండా చూసుకోండి. అలా అయితే మనం ఇలా కొన్ని పాటించగలిగితే గ్యాస్ అనేది మనం సేవ్ చేయొచ్చండి. ఇంకా, ఇంకా ఏంటంటే గ్యాస్ బండల్స్ అంటే సిలిండర్స్ వాడే వాళ్ళకంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్‌లో ఉండే వాళ్ళకి మనకేంటంటే పైప్డ్ గ్యాస్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అర్జెంట్‌గా ఎమర్జెన్సీ రాకముందే ముందు జాగ్రత్తగా ఎందుకైనా మంచిది ఇండక్షన్ స్టవ్స్‌లో అయితే కొనుక్కోండి. సో, దీనికోసం అయితే ఇప్పుడు నేను ప్రొడక్ట్స్ పెట్టాను కదా! ఒకసారి చూడండి వెళ్లి. మంచి ఆఫర్స్ ఉన్నాయండి. వెళ్లి చూడండి. నచ్చితే మాత్రం కనుక్కోండి. ఈ వీడియో అయితే మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే అందరితో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా వార్ అనేది ఎండ్ అయిపోవాలని, అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.